రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వీప్ 26లో భాగంగా మహిళా సంఘాలతో స్థానికులతో ఓటర్ల అవగాహన కార్యక్రమాన్ని పట్టణంలో నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వీప్ 26లో భాగంగా మహిళా సంఘాలతో స్థానికులతో ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని పట్టణంలో నిర్వహించారు. యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్ నుండి భారీ సంఖ్యలో మహిళలు, యువకులు, స్థానికులు ర్యాలీ నిర్వహించి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటరు అవగాహన గురించి మాట్లాడుతూ గత గ్రామ పంచాయతీ ఎన్నికలలో రాష్ట్రంలోనే యాదాద్రి జిల్లా 93% ఓటింగ్ను నమోదు చేసిందని, ఇది రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడం జరిగిందన్నారు. అలాగే అర్బన్ ప్రాంతాల్లో కాస్త ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రారని, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఆ ఓటు హక్కును కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, మద్యానికి బానిస కాకుండా నిష్పక్షపాతంగా నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అందరి చేత ఓటు హక్కును వినియోగించుకుంటామని, నిష్పక్షపాతంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్డీఓ నాగిరెడ్డి, తహసీల్దారు, మున్సిపల్ కమిషనర్, మహిళా సంఘాలు, యువకులు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరియు ఓటర్ను చైతన్యపరచడం కోసం మన ఇన్స్పెక్టర్ సార్ శ్రీ జిల్లా కలెక్టర్ గారు యాదాద్రి భువనగిరి సపోర్ట్ బట్టి సాక్షి చెప్తాను. నిజాయితీగా ఓటు వేస్తా. నేను ఒక తులం బంగారానికో 10,000కో 5,000కో అమ్ముడుకోకు. రాజ్యాంగం మాకు ఇచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంప్యూటర్ బట్టలు రాదురా. కూడా చూసినట్టు మన ఓటు పాట మీరు అందరూ చప్పట్లు కొట్టి గౌరవిస్తే సార్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకేనా? చేతులు లేవు అందరికి. కంప్యూటర్ ఒక దృఢ సంకల్పంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. మనం మొన్ననే చూసినాం పేపర్లో ఒక వార్డులో ఏకగ్రీవం అయిందని చెప్పి ఆ వార్డు ఓటర్లంతా ధర్నా చేసినట్టు మీరు కూడా పేపర్లో చదివి ఉంటారు. ఎంత విచిత్రం! ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యేటటువంటి పరిస్థితి. ఏకగ్రీవం అయినట ఒక వార్డులో ఏకగ్రీవం అయితే ఆ వార్డు ఓటర్లంతా వచ్చి ధర్నా చేశారు. మీరంతా ఏకగ్రీవం అవుతారా? మా పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంటంటే చెప్పండి. మా పరిస్థితి ఏంటంటే ఓటు గురించి కాదు అక్కడ బాధ. మాకు వచ్చే పరిస్థితి ఏంది? మా పరిస్థితి చేసుకుంటా మీరు మాట్లాడుకొని ఏకగ్రీవం చేసుకుంటారా అని ధర్నా. అంతకంటే ప్రజాస్వామ్య అపహాస్యం పాల్గొనడానికి నిదర్శనం. ఎందుకంటే మంచి నాయకుడు ఎన్నుకుంటే మనసా వాచా కర్మణ
మనకు తెలుసు, నిలబడ్డ వాళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళ వ్యక్తిగత గుణగణాలు తెలుసు, ఎవరు ఆపదకి అక్కడికి వస్తారో తెలుసు, ఎవరు ఫోన్ చేస్తే లేపుతారో ఎంక్వైరీ చేసుకోవాలి, ఎవరు మనకి ఆపదకు వస్తారు. మత, కుల, వర్గ, భాష భేదాలకు అతీతంగా ఎటువంటి మద్యానికో ఇతరత్ర ప్రలోభాలకు ఓటును అమ్ముకోకుండా నాకు అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు. 6 మున్సిపాలిటీస్లో ఎన్నికల యొక్క ప్రక్రియ అంతా కూడా సిద్ధంగా ఉంది. అందరు అధికారులు కూడా మొత్తం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. దీనిలో భాగంగా ఈరోజు జిల్లాలో 6 మున్సిపాలిటీస్లో స్వీప్ యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాము. ఓటరు చైతన్యం అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ర్యాలీతోటి సుమారు 1000 మంది మహిళలతోటి మున్సిపాలిటీ యాదగిరిగుట్టలో స్టార్ట్ చేయడం జరిగింది. 6 మున్సిపాలిటీలో ఈరోజు జరుగుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీస్లో అర్బన్ ప్రాంతాల్లో ఓటు శాతం అనేది పడిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా అందరూ ఓటు వేయాలని, 100% ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలని, ఆ ఓటును కూడా ప్రలోభాలకు లొంగకుండా వారు మెచ్చినటువంటి పనిచేసేటువంటి నాయకుడికి ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా అంగీకరించారు. అదేవిధంగా పోయినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా జిల్లా మొదటి స్థానంలో ఉంది పోలింగ్ శాతంలో. చాలా గ్రామాల్లో కూడా అవగాహన వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు బోర్డు కూడా పెట్టుకున్నారు ఓటును అమ్ముకోమని. ఆ చైతన్యం కావాలి. రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భీతగా ఓటు వేస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రవంతి. నేను ఇక్కడ యాదగిరిగుట్ట రూరల్కి సంబంధించి మహిళా సంఘాల్లో అధ్యక్షురాలిని. ఈరోజు మన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఓటు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది మన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు వచ్చి మనకు మంచి సందేశాలను అందించి విలువైన మాటలు మనకు చెప్పడం జరిగింది. మొత్తం మీద చెప్పేది ఏంటంటే ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా మీకు నచ్చిన మీరు మెచ్చిన ఓటర్లను ఎంచుకొని మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ మీరు ముందుకు వస్తారని మేము ఆశిస్తున్నాము.